ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 17 వర్సెస్ 1 through 6. నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొస్సట దాని పేరు ఇలాగు రాయబడి ఉండెను, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడు అయిన మా తండ్రి, మరొకసారి మేము మీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామమున మీ కృపాసనం యొద్దకు సమీపిస్తున్నాం. మీ వాక్యములో మీరు రాయించినటువంటి యొక్క సత్యములను మాకు మీ ఆత్మ ద్వారా బోధించండి. అండ్ మాలో రక్షణ లేనటువంటి వారి హృదయములను తెరవండి. లూదియా హృదయాన్ని మీరు తెరిచి ఆమె రక్షణ పడుటకు సహాయం చేశారు, అలాగే చేయండి. అండ్ మాలో ఎవరివైతే కన్నులు మూసుకుపోయాయో వారి కన్నుల మీద పొరలను తొలగించండి. పౌలు కంటి మీద ఉన్న పొరల్ని తొలగించారు ప్రభు. అలా మీరు కార్యము చేసి ఎవరు కూడా మిమ్మను వ్యతిరేకించకుండా పరిశుద్ధాత్మ పరిచర్యకు ప్రతి ఒక్కరూ లోబడినట్లు, స్టెఫెన్ కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఆత్మను వ్యతిరేకించేటువంటి ముష్కరులారా అని ఆయన వారిని నిందించినట్టు మాలో ఎవరు నిందింపబడకుండా అందరూ హృదయాలు, కన్నులు అండ్ వారి యొక్క మనస్సులు తెరవబడి వారు లోబడి వర్ధిల్లుటకు ఈ వాక్య పరిచర్యను వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, కన్నులు తెరిచి, బైబిల్ తెరిచి వినండి. అండ్ ప్రకటన గ్రంథము కొంత గంభీరమైనటువంటి సత్యములతో ఉన్నటువంటి గ్రంథము కనుక ఒకసారి 2 సార్లు కొన్ని మెసేజెస్ అర్థం కాకపోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే 3-4 సార్లు వింటారు. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథం సిరీస్లో ఉన్నాము. ఈరోజు 35వ భాగము, పార్ట్ 35 రెవల్యూషన్ సిరీస్. సో యూట్యూబ్లో ఈ మెసేజెస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ప్రతి ఆదివారం దానికోసం కనిపెట్టేటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారు నాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్లో వారు ఏం చెప్తారంటే, మేము 3-4 సార్లు కొన్ని మెసేజెస్ వింటాము, నోట్స్ రాసుకుంటాం. ఎందుకంటే అది మాకు ఫస్ట్ టైం విన్నప్పుడు పూర్తిగా అర్థం కాకపోవడం ఒక కారణము. రెండవది, దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని ఏది కూడా మేము మిస్ కాకూడదు అనేటువంటి భావం మాకుంది కనుక చాలా జాగ్రత్తగా 3-4 టైమ్స్ మేము వింటాం అని వారు చెప్పినప్పుడు నాకు సంతోషం అనిపించింది. అండ్ మన చర్చ్లో కొంతమంది ఉన్నారు, దాన్ని 1 టైం కూడా జాగ్రత్తగా వినరు. అండ్ అది ఎలా మనకి తెలుస్తుందంటే, అది వారు సరిగ్గా వింటే వారి జీవితంలో మార్పు వచ్చేస్తుంది. మార్పు ఎవరి చేత అయితే దేవుడు బోధింపజేస్తున్నాడు ఆ బోధకుడికి దేవుడు చూపిస్తాడు. సో బోధకుడికి ఇంకా కొంతమందిలో మార్పు కనబడట్లేదు అంటే వారు సరిగ్గా వినట్లేదు అని అర్థం. యేసుప్రభు అందుకనే నొక్కి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఎలా వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని. ప్రకటన 17వ అధ్యాయంలోనికి వచ్చాం. 6 వచనాలు ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానించబోతున్నాం. దాంట్లో కొంత భాగమును ఎక్కువ సమయము ధ్యానిస్తాం, కొంత భాగమును మనం అంత సమయమును తీసుకోకుండా ధ్యానిస్తాం. ఈ 17వ అధ్యాయము 18వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు కూడా చాలా కష్టమైనటువంటి అధ్యాయాలు. వీటి మీద రకరకాలైనటువంటి వాదోపవాదాలు జరిగినటువంటి అధ్యాయాలు. ఇంటర్ప్రెట్ చేయడం కూడా చాలా కష్టతరితం. ఎందుకంటే దీన్ని భక్తులు ఎప్పటి నుండో రకరకాలుగా వ్యాఖ్యానించి దాని యొక్క అర్థములు చెప్పారు కనుక అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అయితే ప్రకటన గ్రంథాన్ని 2 రకాలుగా మనుషులు వ్యాఖ్యానించే ప్రయత్నం చేస్తారు. కొంతమంది దాన్ని సెన్సేషనల్గా చూపించే ప్రయత్నం చేస్తారు, మరికొంతమంది దాన్ని సూపర్ స్పిరిచువల్గా చూపించే ప్రయత్నం చేస్తారు.
అలాంటి వారి యొక్క పుస్తకాలు, అలాంటి వారి యొక్క కామెంటరీలు, అలాంటి వారి ద్వారా ప్రేరేపితమై తీయబడినటువంటి సినిమాలు అండ్ ప్రొఫెటిక్ టీచింగ్కి సంబంధించినటువంటి వీడియోలు లక్షల కొలది ఆన్లైన్లో ఉంటాయి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దాన్ని సింపుల్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా పెట్టడం అండ్ క్లోజ్ టు ద స్క్రిప్చర్, లేఖనానికి దగ్గరగా పెట్టడం, స్క్రిప్చరల్గా దాన్ని పెట్టడం. ఈ 17-18 అధ్యాయాలు నిజానికి అపోస్తలుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథములో ఆయన మధ్యలో పెట్టాడు, మధ్యలో చొప్పించాడు. నిజంగా మీరు ఈ యొక్క గ్రంథాన్ని క్రోనలాజికల్గా అంటే వరుస క్రమంలో తీసుకుంటే 16వ అధ్యాయము 17వ వచనం, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో ఉన్న సింహాసనము నుండి వచ్చెను. సో అక్కడ తర్వాత ఎక్కడికి అది వచ్చేయాలంటే 19వ అధ్యాయం 11వ వచనానికి, 7వ పాత్ర కుమ్మరింపబడగానే ఇక లోకానికి అంతం వచ్చేయాలి, ప్రభు అయిన యేసు పరలోకం నుండి రావాలి, మరియు పరలోకము తెరవబడి ఉండుటయు చూచితిని. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. కాకపోతే ఈ 2 వచనాల మధ్యలో 16th చాప్టర్ 17th వర్స్, 19th చాప్టర్ 11th వర్స్ మధ్యలో 17 and 18 చాప్టర్స్ని అండ్ 19th చాప్టర్లో ఉన్న కొంత భాగాన్ని ఆయన పెట్టేశాడు. సో మనం గతంలో కూడా చూసాము, ముందుకెళ్తాడు వెనక్కి వస్తాడు, ముందుకెళ్తాడు వెనక్కి వస్తాడు, పైకి వెళ్తాడు కిందికి వస్తాడు, పైకి వెళ్తాడు కిందికి వస్తాడు. ఇది ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక విధానం. ఇక్కడ ఈ 2 అధ్యాయాల్లో మీరు ఒక అంశాన్నే చూస్తారు, దాని పేరు బబులోను, మహాబబులోను. అండ్ ఈరోజు మన టైటిల్ ఏంటంటే ద మిస్టరీ బ్యాబిలాన్, ద మిస్టరీ బ్యాబిలాన్, బబులోను మర్మం, బబులోను మర్మం. ఈ బబులోనుకు సంబంధించి దేవుడు సింబల్స్ని ఇచ్చాడు, సూచనలను ఇచ్చాడు, స్పెసిఫిక్స్ని ఇవ్వలేదు. అంటే ఖచ్చితంగా అదేంటి అనేది మనకు నిర్దిష్టమైనటువంటి చిత్రములో చూపించలేదు. సింబల్స్ని ఇచ్చాడు, స్పెసిఫిక్స్ని ఇవ్వలేదు. కాకపోతే 2 విషయాలు మనకు స్పష్టమైపోతాయి. ఒకటి, యేసు ప్రభు ఒకవైపున ఆయన సంఘం ఒకవైపున ఉంటుంది, ఇంకొక వైపున ఆయన యొక్క శత్రువు అయినటువంటి సాతాను యొక్క వ్యవస్థ బబులోను. సో యేసు సంఘము, సాతాను వ్యవస్థ అయినటువంటి బబులోను లేక లోకమైనటువంటి బబులోను ఉంటుంది. సో ప్రతి మనిషి ఐదర్ యేసు సంఘాన్నైనా లేకపోతే సాతాను యొక్క వ్యవస్థ అయినటువంటి లోకాన్నైనా ఎంచుకోవాలి. అది మనుషుల ముందు ఉండబోయేటువంటి ఒక పెద్ద సవాల్. 2 పాయింట్స్ ఉన్నాయి ఈరోజు నా యొక్క మెసేజ్లో, 6 వచనాల్లో. మొదటి పాయింట్ ఏంటంటే ది ఐడెంటిటీ ఆఫ్ బ్యాబిలాన్, ది ఐడెంటిటీ ఆఫ్ బ్యాబిలాన్, బబులోని యొక్క గుర్తింపు. అసలు ఈ బబులోన్ అంటే ఏంటి? దానికి మీరు రాసుకునేవారు 1వ వచనం 3వ వచనాన్ని రాసుకోండి. ఆ 2 వచనాలు మనము ఈ యొక్క మొదటి పాయింట్లో చూస్తాం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. 3వ వచనం, అప్పుడతడు ఆత్మవశుడునైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. సో ఇక్కడ ఒక చిత్రాన్ని మనం చూస్తున్నాం. మహావేశ్యను చూపిస్తున్నాడు అండ్ ఒక స్త్రీని చూపిస్తున్నాడు. అండ్ ఈ యొక్క స్త్రీ లేక మహావేశ్యగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక పేరు తర్వాత అక్కడ ప్యాసేజ్లో మనకు ఆయన చూపించాడు. ఆ పేరు బబులోను. సో బబులోను అనేది 2 రకాలుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతోంది. ఒకటి, యూఫ్రటీస్ నది పక్కనే కట్టబడినటువంటి నగరము, ఒక లిటరల్ సిటీ, అంటే యథార్థంగా ఒకానొక సమయంలో కట్టబడినటువంటి నగరము. అండ్ చాలా మంది భావించేది ఏంటంటే మరలా ఆ నగరము కట్టబడుతుంది, మరలా ఆ సిటీ కట్టబడుతుంది. సద్దాం హుస్సేన్ ఉన్నటువంటి సమయంలో ఇరాక్లో ఆయన తిరిగి బ్యాబిలాన్ని కట్టే ప్రయత్నము చేశాడు అనేది కూడా ఒక మోస్తారు తయారైంది అనేది కూడా చరిత్రలో మనకు కనబడే విషయం. రెండవ విషయం ఏంటంటే ఇది ఒక మతపరమైన, రాజకీయపరమైన, ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి సిస్టమ్ అన్నమాట, క్రమం. సో ఇట్ ఈస్ అ రిలీజియస్, పొలిటికల్, ఎకనామిక్ సిస్టమ్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ గాడ్. దేవుడికి వ్యతిరేకంగా నిలబడినటువంటి ఒక వ్యవస్థ. సో బ్యాబిలాన్ అనేటువంటి పదాన్ని ఇంకో రకంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీరు ముంబైకి వస్తే
మన ఇండియాలో ఉన్నటువంటి ముంబైకి వస్తే ముంబైలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం, ఆ వీధంతటిని కూడా దలాల్ స్ట్రీట్ అంటారు. దలాల్ స్ట్రీట్. మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్, ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ దలాల్ స్ట్రీట్ మీదే ఉంటుంది. దలాల్ అంటే బ్రోకర్ అని అర్థం. సో ఇక్కడ దలాల్ స్ట్రీట్ అనగానే భారతదేశంలో వ్యాపార రంగానికి, ఆర్థిక రంగానికి, సామాన్యంగా ఉన్నటువంటి సమాజానికి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే అది ఒక వీధికి ఉన్నటువంటి పేరు మాత్రమే కాదు, భారతీయ ఆర్థిక వ్యవస్థ అంతటికి కూడా చిహ్నం. సో ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ అంతటికి గుర్తు ఏంటి, ఐడెంటిటీ ఏంటి అంటే ముంబైలో ఉన్నటువంటి దలాల్ స్ట్రీట్. ముంబై ఈజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ అవర్ కంట్రీ. మన దేశానికి ఆర్థిక రాజధాని ముంబై. సో దలాల్ స్ట్రీట్ అనగానే ఇండియా గుర్తుకొచ్చేస్తుంది అందరికీ, ఆర్థిక రంగంలో ప్రపంచంలో ఉన్నటువంటి వారికి. అలాగే ఈ పదం కూడా బాబిలోన్ అనగానే అందరికీ రిలీజియస్, పొలిటికల్, ఎకనామిక్ సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ గాడ్, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యవస్థ గుర్తుకొచ్చేస్తుంది. అది మీరు మైండ్లో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఒక ఓల్డ్ టైమ్ కామెంటేటర్ దాని గురించి ఈ రకంగా రాశాడు. మనకి బాబిలోన్ అనేది, బబులోన్ అనేది రెండు రకాలుగా కనబడుతుంది. ఒకటేమో బాబిలోనిష్ సిస్టమ్, బబులోన్ వ్యవస్థ. రెండవది బాబిలోనిష్ సిటీ, బబులోను పట్టణం. ఈ రెండు బబులోన్లు ఒక దాంట్లో నుండి ఒకటి బయటికి వచ్చాయి. బీస్ట్ అంటే క్రూర మృగం, క్రీస్తు విరోధి. అతడు మొదటి బబులోన్ను కంట్రోల్ చేస్తాడు, దాన్ని తన ఆధిపత్యంలో పెట్టుకుంటాడు. అండ్ దీంట్లో నుండే రెండవ బబులోను అనేది సృష్టించబడుతోంది. సో ఈ మొదటి బబులోను అనే దాన్ని మీరు తీసుకోక మునుపు ఆ రెండిట్లో మనకు కనబడేటువంటి రెండు తత్వాలు ఏంటి? ఒక వైపున మతపరమైనది, ఇంకొక వైపున రాజకీయ పరమైనది. అండ్ ఆ రాజకీయం ఉన్న చోట తప్పకుండా ఆర్థిక వ్యవస్థ అనేది ఇమిడి ఉంటుంది. సో ఈ మొదట మతపరమైనటువంటి బబులోన్ ఏం చేస్తుంది? క్రూర మృగానికి అనుబంధముగా ఉండి క్రీస్తు విరోధికి సహకరిస్తుంది. అతడు అధికారం రావడానికి సహాయం చేస్తుంది. అతడు అధికారంలోనికి వచ్చిన తర్వాత మతపరమైనటువంటి బబులోన్ని తొక్కేసి తన రాజకీయ పరమైనటువంటి బబులోన్ని లోకానికి వ్యతిరేకంగా వినియోగిస్తాడు. అండ్ ఈ రెండు విషయాలే 17, 18 అధ్యాయాల్లో దేవుడు మనకు చూపిస్తున్నాడు. సో ఆ స్కాలర్ ప్రకారము 17th చాప్టర్లో బాబిలోనియన్ మదర్ కనబడుతుంది, అంటే బబులోను తల్లి కనబడుతుంది. 18th చాప్టర్లో బాబిలోనియన్ మాన్స్టర్, బబులోను అనేటువంటి ఒక రాక్షసి కనబడుతుంది. ఇంకా సామాన్యంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దైవ వ్యతిరేకమైనటువంటి మతాలు, వ్యవస్థలు కలిసికట్టుగా వచ్చి తయారైనటువంటి ఏకైక వ్యవస్థ బబులోను అనేటువంటి వ్యవస్థ. ఇది దేవుడికి వ్యతిరేకమైనది అండ్ దేవుని ప్రజలకు వ్యతిరేకమైనది. అందుకనే దాని యొక్క వర్ణన గురించి ఆయన ఏమని రాశాడు? మహావేశ్య అని అన్నాడు. మహావేశ్య అంటే వేశ్యలన్నింటికి కూడా అది పెద్ద వేశ్య, ద గ్రేట్ ఓర్, లేకపోతే ద గ్రేట్ హార్లట్, లేక ద మదర్ ఆఫ్ ఆల్ హార్లట్స్. వేశ్యలన్నింటికి కూడా అది తల్లి. ఇప్పుడు దీంట్లో మనము క్రైస్తవ సంఘము ఎత్తబడిన తర్వాత ఈ యొక్క వ్యవస్థ లోకంలో చాలా ప్రభావితంగా పనిచేస్తోంది. ఈ సంఘం ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుందంటే నిజముగా రక్షించబడి, నిజముగా యేసుతో అనుసంధానమై, నిజముగా ఆయన ద్రాక్షవల్లి, ఆయనలో అంటగట్టబడినటువంటి తీగలుగా ఉన్నటువంటి ఆయన్ని వెంబడించే శిష్యులు అందరూ కూడా ఎత్తబడతారు. కానీ నిజముగా ఉండనటువంటి నకిలీ విశ్వాసులు, నకిలీ క్రైస్తవులు, నకిలీ సంఘాల్లో చాలా మంది మిగిలిపోతారు. వారందరూ భూమి మీదే ఉండిపోతారు. వారిని అపాస్టేట్ క్రిస్టియన్స్ అంటారు, అంటే భ్రష్టు కొట్టినటువంటి క్రైస్తవులు అంటారు. దాంట్లో ప్రొటెస్టెంట్ మూవ్మెంట్కి సంబంధించిన వారు చాలా మంది ఉంటారు. రోమన్ క్యాథలిజంలో ఉన్నవారు ఉంటారు, కల్ట్స్లో ఉన్నవారు ఉంటారు. సో రేపు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఒక చర్చిలో 300 మంది ఉంటే బహుశా 30, 40 వెళ్ళిపోతారు. ర్యాప్చర్లో 250, 270 ఉండిపోతారు. వీళ్ళందరూ ఏమైపోతారంటే వీళ్ళందరూ బబులోన్ మతంలో కలిసిపోతారు. సో ఈ అపాస్టేట్ ప్రొటెస్టెంటనిజం క్రిస్టియన్స్, రోమన్ క్యాథలిసిజంలో ఉన్నటువంటి బైబిల్ వ్యతిరేకమైనటువంటి సో కాల్డ్ క్రిస్టియన్స్, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో మతాలకు సంబంధించినటువంటి మతస్థులు, ఇజమ్స్ ఎన్నో ఉన్నాయి. మరి వాటికి సంబంధించినటువంటి వారు ఏథిజం అంటే దేవుడు లేడు అని నమ్ముకునేటువంటి వారు, వీరందరూ కలిసికట్టుగా ఒక మతముగా తయారవుతారు. దీన్నే ఎక్యూమనిజం అంటారు. ఎక్యూమనిజం అంటే ద కాంగ్లోమరేషన్ ఆఫ్ ఆల్ ద రిలిజన్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కలిసి వచ్చి ఒక్కటిగా మారిపోవడం. దాని గురించి ఇప్పుడు చాలా చాలా
మరి పెద్ద పెద్ద ప్రయత్నాలు ప్రపంచంలో బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి. ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీని దేవుడు ఒక వ్యవస్థకు లేక ఒక విషయానికి సూచనగా చూపిస్తాడు. అది మనకు ఈ పాటికి అర్థమైనటువంటి విషయమే. నేను జ్ఞాపకం చేస్తాను, మీరు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో యెజబేలు అనేటువంటి ప్రవక్త్రి గురించి విన్నారు. ఆమెను దేవుడు తప్పుపట్టాడు. ఆమె చేసినటువంటి పాపాలేంటి? దేవుడి ప్రజలు జారత్వం చేయడానికి, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడానికి ఆమె బోధ చేసి వారిని మోసపరిచింది. సో ఈ యొక్క యెజబేల్ అనేటువంటి ఒక స్త్రీ పేగన్ రిలిజన్కి, అన్య మతానికి, విగ్రహారాధనకు సంబంధించినటువంటి ఆ యొక్క మతానికి, వ్యవస్థకు ఆమె సాదృశ్యంగా ఇక్కడ చూపించబడింది. 12వ అధ్యాయం 1వ వచనంలో మరొక స్త్రీని దేవుడు మనకు చూపిస్తాడు. అండ్ ఈ స్త్రీ ఇంకొక విషయానికి సూచనగా ఉంది. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఈ స్త్రీ ఎవరు? ఇశ్రాయేలు దేశానికి సూచనగా ఈ స్త్రీని దేవుడు మనకు చూపించాడు. ఇక 3వ స్త్రీ 19వ అధ్యాయంలోనికి మీరు వస్తే, ప్రకటన గ్రంథం 7 నుండి 8 వరకు వచనాల్లో ఉన్నటువంటి భాగం ఏంటి అంటే, ఆయన భార్య, ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క భార్య, గొర్రెపిల్ల యొక్క భార్య, సంఘము అనేటువంటి క్రీస్తు యొక్క వధువును ఒక స్త్రీగా ఆయన చూపించాడు. ఇక 4వ స్త్రీ ఎవరు అంటే, ప్రకటన గ్రంథం 17, 18లో ఉండడమే కాకుండా 19:2లో కూడా రాయబడినటువంటి ఆ స్త్రీ ఎవరంటే, గొప్ప వేశ్య అయినటువంటి బబులోను. సో 4 విమెన్, 4 టైప్స్, 4 రకాలుగా 4 స్త్రీలు మనకి ఇక్కడ కనబడుతున్నారు. అండ్ వీరిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. అండ్ ఇక్కడ ఈ యొక్క గొప్ప వేశ్య మీదికి దేవుడు తీసుకుని వచ్చేటువంటి తీర్పును చూపించడానికే ఆ దూత యోహానును పిలిచాడు. సో స్త్రీలు బైబిల్లో మనకి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించినట్టు మనం చూడొచ్చు. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద టైం, ఎక్కువ శాతం వారి యొక్క పాత్ర మరి దేవుడికి మహిమకరంగా లేదు. అది వేరే విషయం. మొదటి స్త్రీ ఏం చేసిందో మనకు తెలుసు. ఒక సందర్భాన్ని నేను తెలుసుకున్నాను. ఏథెన్స్లో, గ్రీస్లోని ఏథెన్స్లో, మరి ఆ యొక్క ఏథెన్స్కి దరిదాపుల్లో ఒక పర్వతం ఉంటుంది. దాన్ని మౌంట్ యాథోస్ అంటారు. అథీనా పేరు మీదే దానికి పేరు పెట్టారు, మౌంట్ యాథోస్. సో అక్కడ ఒక మానెస్ట్రీ ఉంది. 900 సంవత్సరాల క్రితం దాన్ని కట్టారు. సన్యాసులు మాత్రమే ఉంటారు. అండ్ ఆ సన్యాసులకు ఉన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నియమం ఏంటంటే, ఆ యొక్క స్థలానికి ఎన్నడూ ఒక స్త్రీ కాలు పెట్టకూడదు. సో 900 ఇయర్స్లో ఆ యొక్క మౌంట్ యాథోస్ మీద ఉన్నటువంటి మొనాస్ట్రీలో ఒక స్త్రీ కాలు పెట్టలేదు. నిజం చెప్పాలంటే అక్కడ ఒక ఆడు జాతికి సంబంధించినటువంటి యానిమల్ కూడా ఉండదు. సో అక్కడ ఒక ఆయన పేరు మిహైలో టొలోటోస్. ఆయన పుట్టగానే ఆ కాన్పులోనే తల్లి చచ్చిపోయింది. సో నెక్స్ట్ డే ఆ బిడ్డకు ఇంకా తల్లి ఎవరో తెలియకముందే, చూడకముందే ఆ బిడ్డను మౌంట్ యాథోస్కి తీసుకుని వచ్చేసారు. అక్కడ ఆయన 82 సంవత్సరాలు మొనాస్ట్రీలో మంక్గా బ్రతికాడు, చచ్చిపోయాడు. ఇతన్ని ప్రపంచంలో లైఫ్లో 82 ఏళ్ళు బతికి కూడా ఒక్కసారి కూడా స్త్రీ అంటే ఏంటో తెలియకుండా బతికిన వ్యక్తిగా లోకం చెప్తుంది. మనకంత ధన్యత లేదు. మీరు ఇంటికి పోతే నా పాయింట్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో 3 సార్లు ప్రకటన గ్రంథంలో ఇక్కడికి రా, ఎక్కిరా, లేకపోతే రా అనేటువంటి విషయాలను మనం చూడొచ్చు. మొదటిసారి 4వ అధ్యాయము 1వ వచనంలో పరలోకాన్ని చూపించడానికి దేవుని దూత ఈ యోహానుకు పలికినటువంటి విషయం, ఒక స్వరాన్ని ఆయన వింటాడు. ఆ స్వరం ఏం చెప్తోంది? ఇక్కడికి ఎక్కిరమ్ము. సో పరలోకాన్ని చూపించడానికి ఇక్కడికి ఎక్కిరమ్ము అని మొదటిసారి. తర్వాత ఇప్పుడు 17వ అధ్యాయము 1వ వచనంలో నీవిక్కడికి రమ్ము, ఈ మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదును అని 2వసారి. 21వ అధ్యాయం 9వ వచనంలో 3వసారి మరలా ఆ 7 తెగుళ్ళు చేతబట్టుకునేటువంటి దేవదూతల్లో ఒక దూత ఈ రకంగా అంటాడు, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను. సో 3 టైమ్స్ యోహానును పిలవడం అండ్ యోహానుకు చూపడం జరిగింది. ఒకటి పరలోక దర్శనాన్ని మొదటిసారి, ఆ గొప్ప వేశ్య మీద జరగబోయేటువంటి తీర్పుని 2వసారి, గొర్రెపిల్ల యొక్క భార్య అయినటువంటి సంఘాన్ని 3వసారి.
సో గొర్రెపిల్ల భార్య సంపూర్ణతలో యోహాను చూడక మునుపు ఆయనకి లోకంలో ఉన్నటువంటి సాతాను యొక్క వేశ్యను దేవుడు దాన్ని చూపిస్తాడు, దాని మీదకి వచ్చేటువంటి తీర్పును కూడా చూపిస్తాడు. అండ్ దేవుడు పదాలు చాలా జాగ్రత్తగా ఎంచుకున్నాడు. అంటే గాడ్ హెస్ చోజన్ ద వర్డ్స్ ఆఫ్ ద బైబుల్ వెరీ కేర్ఫుల్లీ. చూడండి, లోకాన్ని ఏమో ఓర్ అంటున్నాడు, లోకాన్ని లేక దైవ విరుద్ధమైనటువంటి వ్యవస్థను వేశ్య అంటున్నాడు, సంఘాన్నేమో వధువు అంటున్నాడు. మనందరికీ కూడా అర్థమైనటువంటి పరిభాష ఏంటి? వధువు అంటే మనకు గౌరవం ఉంటుంది, వేశ్య అంటే మనం చాచా చీచి అంటాం. కానీ ఈ రోజున వింత ఏంటంటే, నేను వధువుతో కలిసి ఉండడానికి నాకు ఇష్టం ఉండదు, నేను ఎప్పుడు చూసినా వేశ్యతోనే ఉండడానికి ఇష్టపడతాను అనేది చాలామంది సో కాల్డ్ క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక పాపిష్టి స్వభావం. నా ప్రియ క్రైస్తవ సంగమా, వింటున్నటువంటి క్రైస్తవ సోదరి సోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఐదర్ వధువులో భాగముగా ఉంటారు, లేకపోతే ఆల్రెడీ వేశ్యలో మీరు భాగముగా ఉన్నారు. అందరూ వేశ్యలో భాగములే. విమోచకుడు వచ్చి విడుదల చేసినప్పుడు వేశ్య అనే వ్యవస్థ నుండి వధువు అనే వ్యవస్థలోనికి రావాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, లోకల్ చర్చ్ యొక్క ఇంపార్టెన్స్ చాలా చాలా కీలకమైనది. తరచు మీరు ప్రభు బల దగ్గరికి రావాలంటే అది స్క్రీన్ మీద సాధ్యం కాదు. ఇన్ పర్సన్ గ్యాదరింగ్, లోకల్ చర్చ్ కమ్యూనియన్ టేబుల్ దగ్గరికి వస్తేనే అది మీకు సాధ్యము. స్క్రీన్ మీద మేము చూసి సెయింట్లం అయిపోతాం అంటే అది మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడమే. ఎక్సెప్షనల్ టైమ్స్లో, ఇప్పుడు మళ్ళీ ఓమిక్రాన్ అంటున్నారు, ఓమిక్రాన్ మళ్ళీ ఒక్కసారి ప్రపంచం అంతా ఉలిక్కి పడింది. రేపు మళ్ళా వాళ్ళు లాక్డౌన్లు పెడతారేమో నాకు తెలియదు, మళ్ళా మనము సర్వీస్ని ఆన్లైన్ చేయాలేమో నాకు తెలియదు, రేపేం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఏంటంటే అది దేవుడి యొక్క పర్ఫెక్ట్ విల్ కాదు. దేవుడి పర్ఫెక్ట్ విల్ ఏంటంటే ఇట్లా సంఘముగా కూడుకోవడము, అందరూ శరీరముతో ఆత్మతో దేహముతో వచ్చి దేవుణ్ణి ఆరాధించుట. అది మనకి చివరి దినాల్లో చాలా ముఖ్యం. ఎందుకంటే వేశ్య చాలా చాలా జాగ్రత్తగా మనిషిని లాలించి ఆ తర్వాత పాలించేందుకు ప్రయత్నం చేస్తుంది. సో సాతాను ఉత్పత్తి, లోకంలో ఉన్నటువంటి వేశ్య. యేసు ప్రభు యొక్క విమోచన ఫలము ఏంటి అంటే ఆయన సంపాదించినటువంటి వధువు. వేశ్యతో ఎవరైతే కాలం గడుపుతారో వారి ఇల్లు బబులోను, అండ్ సంఘముతో ఎవరైతే ఉంటారో వారి యొక్క భవిష్యత్తు గృహము పరిశుద్ధమైనటువంటి నూతన యెరూషలేము. సో నీవు చేసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, నేను వేశ్య వెంట పోతాను, లేదు నేను వధువు వెంట పోతాను. బైబిల్లో మీరు చదివితే మనకి ఇంగ్లీష్ బైబిల్లో కొరింథియన్స్, గలేషియన్స్, ఎఫీషియన్స్, ఫిలిపియన్స్, మరి థెసలోనియన్స్ అని క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసుల గురించి రాయబడి ఉంటుంది. సో ఇదంతా కూడా వధువులో ఉన్నటువంటి వారైతే, ఇంకొక వైపున వేశ్యలో ఉన్నటువంటి వారికి కూడా అలాంటి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే బాబిలోనియన్స్. సో నేను క్రిస్టియన్గా ఉండాలా, లేకపోతే నేను బాబిలోనియన్గా ఉండాలా? ఇదొక తీర్మానం, ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి తీర్మానం. ఇప్పుడు నేను క్రిస్టియన్ ముసుగులో బాబిలోనియన్గా ఉండగలనా? పర్ఫెక్ట్గా. కానీ బాబిలోనియన్ పరిస్థితిలో క్రిస్టియన్గా ఉండగలనా? అది మీరు ఆలోచించండి. దాని యొక్క ఆన్సర్ మీరు నాకు తర్వాత చెప్పచ్చు. అమెరికాలోని వర్జీనియా ప్రాంతంలో ఒక స్త్రీ ఉండేది. వర్జీనియా మెడికల్ మంత్లీ మ్యాగజైన్లో ఆమె స్టోరీని ఆమె డాక్టర్ ద్వారా ప్రచురించారు. ఈమెకి మామూలుగానే పుట్టింది, మామూలుగానే పెరిగింది, నార్మల్ గర్ల్, నార్మల్ ఉమెన్గా ఎదిగింది. పెళ్లి చేశారు, 3 పిల్లల్ని కన్నది, బాగానే ఉంది అంతా. పిల్లలు 3 మరి హై స్కూల్కి వచ్చేసారు. సడన్గా భర్త చచ్చిపోయాడు. ఇక భారం అంతా ఆమె మీదే పడింది. ఆమె 3 పిల్లల్ని, తనని అన్నిటినీ చూసుకుంటుంది. అలాంటప్పుడు సడన్గా ఆమెకి ఏదో అయింది. అంటే ఆమెలో ఒక మార్పు వచ్చేసింది. ఆమె ఒక రోజున తన పాప వేసుకున్నటువంటి ఫ్రాక్ వేసుకొని బయటకు వచ్చింది ఇక్కడ దాకా. సో పిల్లలకేం అర్థం కాలేదు. ఇక ఆ రోజు నుండి ఆమె తన బట్టలు వేసుకోకుండా పిల్లల బట్టలు వేసుకోవడం మొదలుపెట్టింది. పిల్లల్లాగా మాట్లాడడం మొదలుపెట్టింది. పిల్ల చేష్టలు చేయడం మొదలుపెట్టింది. అన్ని కూడా పిల్లల్లాగానే పార్టీలకు వెళ్ళడం, అవి ఇవి చేయడం చూసేసరికి పిల్లలకే తల్లికేమైపోయిందో అనేటువంటి ఒక పెద్ద బాధతో డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు నానా రకాలైనటువంటి టెస్టులు చేశారు. ఈ యొక్క డాక్టర్లకు అర్థం కాకపోతే సైకియాట్రిస్టుల దగ్గరికి తీసుకెళ్ళారు. సో చివరికి సైకియాట్రిస్టుల టీం కనుగొన్నది ఈమెది పర్సనాలిటీ రిగ్రెషన్.
పర్సనాలిటీ రిగ్రెషన్ అంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి వయసు మీద పడుతుంటే పెద్ద ఆమెలాగా అలా వెళ్ళిపోయి లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. కొంతమందికి అరుదుగా జరిగేది ఏంటంటే 30 ఏళ్ళప్పుడు, 40 ఏళ్ళప్పుడు, 50 ఏళ్ళప్పుడు ఎప్పుడో వారు పెద్దగా అవ్వడం ఆగిపోయి మళ్ళీ చిన్నగా పిల్లగా వెనక్కి వచ్చేస్తారనమాట. సో అటు ఎదగకుండా వెనక్కి ఎదుగుతారు. దీన్ని పర్సనాలిటీ రిగ్రెషన్ అంటారు, గ్రోయింగ్ బ్యాక్వర్డ్స్ అంటారు. సో క్రిస్టియన్ ఎప్పుడైతే బాబిలోనియన్ వ్యవస్థతో అనుసంధానం అవుతాడో హీ విల్ నాట్ గ్రో ఫార్వర్డ్, హీ విల్ బిగిన్ టు గ్రో బ్యాక్వర్డ్. సో ఈ స్త్రీకి జరిగింది, రియల్గా జరిగింది. ఆ తర్వాత ఈమె యొక్క మరి రిగ్రెషన్ ఏజ్ని, ఆ పేస్ని వారు కనుగొన్నప్పుడు ఆమె ప్రతి 3 నెలలకి 1 సంవత్సరం వెనక్కి ఎదిగిపోతుంది అనమాట. అంటే 1 సంవత్సరం వెనక్కి వచ్చేస్తుంది. ఆ టైంలో ఆమె వయసు 61 సంవత్సరాలు, 61-year-old లేడీ 6-year-old లాగా మారిపోయింది. ఇక తర్వాత ఆమెను శానిటోరియంకి పంపారు. అక్కడ పెడితే అక్కడ ఆమె ఇక పొట్టి డ్రెస్లు వేసుకొని బొమ్మలతో ఆడుకుంటూ, తర్వాత ఏడ్చి గీకొట్టి ఆ పాలది ఒకటి పెడతారు చూడండి పిల్లలు సక్ చేయడానికి, అది పెట్టుకొని చివరికి అక్కడే ఆమె మరి పాలు తాగుతూ, ఈ యొక్క అన్నాన్ని తినకుండా, అంటే సాలిడ్ ఫుడ్ని తినకుండా పాలు తాగుతూ చిన్న పసికందులాగా చేసి చచ్చిపోయింది దాంట్లోనే. సో నాకు అది చదివినప్పుడు నాకు అనిపించింది, బాబిలోనియన్ వ్యవస్థ ఒక క్రిస్టియన్గా ఉండాల్సినటువంటి వ్యక్తిని ఎలా మార్చేయగలదు. అండ్ నాకు జ్ఞాపకం వచ్చింది యేసుప్రభు చెప్పినటువంటి మాట, మార్కు సువార్త 4వ అధ్యాయంలో, తెలుగులో 18, 19 కలిసి ఉంటాయి. అక్కడ ఆయన 4 నెలల గురించి మాట్లాడినప్పుడు, ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచి వేయుట వలన అది నిష్ఫలమగును. సో చాలా మంది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వారు ప్రభు కొరకు ముందుకెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్నే మనము బ్యాక్ స్లైడింగ్ అంటారు, అంటే వెనక్కి దిగజారడం అంటారు. సో నా ప్రియమైనటువంటి సహోదరులారా, నీవు ఒకవేళ నిన్ను క్రిస్టియన్ అని అనుకుంటే, నీవు క్రిస్టియన్ అయి ఎంతకాలమైందో అప్పటి నుండి నీవు ముందుకు పైకి వచ్చావో లేకపోతే వెనక్కి దిగజారేవో ప్రశ్నించుకుంటే నీకు మంచిది. లేకపోతే నీకు తెలియకుండానే నీవు కూడా ఈ స్త్రీలాగా అంతమైపోతావు. బబులోను వ్యవస్థ యొక్క శక్తి అంత గొప్పది, లోకము యొక్క శక్తి అంత గొప్పది. సో బబులోను గురించి చెప్పినప్పుడు కొంత హిస్టరీ నేను మీకు చెప్పాలి. అంతా హిస్టరీ ఈ టైంలో చెప్పడానికి సమయం సరిపోదు. బాబిలోన్ అనేటువంటి పదం బైబిల్లో దాదాపు 290 నుండి 300 సార్లు వాడబడింది. ఫస్ట్ టైం బబులోన్ అనేటువంటి పదం మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఆదికాండం 10వ అధ్యాయంలో కనబడుతుంది. అక్కడ మీరు వచనాలు రాసుకొని చదువుకోండి. 8వ వచనం నుండి 12వ వచనం వరకు అక్కడ దీని యొక్క ఫస్ట్ మెన్షన్ అంటారు. ఫస్ట్ మెన్షన్ అంటే మొదటి ప్రస్తావన. బబులోన్ అనేది నిమ్రోద్ ద్వారా ప్రారంభించబడినటువంటి ఒక స్థలం, ఒక పట్టణం. కాకపోతే తర్వాత కాలంలో ఎక్స్ట్రా బిబ్లికల్ రైటింగ్స్లో రాయబడినటువంటి విషయం, తర్వాత మన ప్రవక్తల్లో కూడా కొంతమంది దాన్ని నిర్ధారించినటువంటి విషయం ఏంటంటే, నిమ్రోదు సెమాయి రామిస్ అనేటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. నిమ్రోదు ఒక మరి దేవుడికి వ్యతిరేకమైనటువంటి రెబెల్, తిరుగుబాటుదారుడు, దుష్టుడు. అండ్ ఈ యొక్క సెమాయి రమేష్ కూడా ఆమె ఒక దుష్టురాలు. సో దుష్టురాలు భార్యాభర్తలుగా అవుతే ఏమవుతాయి? చెడిపోయినటువంటి వ్యవస్థలు పుడతాయి. సో ఇతడు ఒక దైవ వ్యతిరేకమైనటువంటి రాజకీయ వ్యవస్థను కంటే ఆమె దైవ వ్యతిరేకమైనటువంటి మతపరమైన వ్యవస్థను కన్నది. సో నిమ్రోద్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ బాబిలాన్, సెమైరమెస్ ఈజ్ ద మదర్ ఆఫ్ రిలీజియస్ బాబిలాన్. అండ్ ఈ రెండింటిని 2 రకాలుగా వారు చూపించారు. నిమ్రోద్ ఏమో పట్టణాన్ని కట్టాడు. ఈ యొక్క సెమైరమెస్ ప్రేరేపణతో ఆ నిమ్రోద్ ప్రజలందరూ కూడా గోపురాన్ని కట్టబోయారు, ఆకాశానికి అంటబోయేటువంటి గోపురం. సుమేరియన్ లాంగ్వేజ్లో బాబెల్ అంటే ద గేట్ ఆఫ్ గాడ్ అని అర్థం, అంటే దేవుని ద్వారం అని అర్థం. కానీ దేవుడు దిగొచ్చి బైబిల్ లాంగ్వేజ్లో, హీబ్రూ లాంగ్వేజ్లో దాని యొక్క అర్థాన్ని మార్చేశాడు. బాబెల్ అంటే కన్ఫ్యూషన్ అన్నాడు. తెలుగులో మీరు చూస్తే తారుమారు, కన్ఫ్యూషన్, గలిబిలి. సో వీరు గేట్ ఆఫ్ గాడ్ అని పెట్టుకుంటే దేవుడు దాన్ని కన్ఫ్యూజన్గా మార్చేశారు. సెమైరమిస్ ఒక బిడ్డను కన్నది. అండ్ ఆమె ప్రచారం చేసింది, బిడ్డ నాకు అసాధారణంగా, సూపర్ న్యాచురల్గా సూర్య దేవుడి ద్వారా కలిగినటువంటి బిడ్డ.
అండ్ ఆ బిడ్డ పెరిగాడు. అతనికి తమ్మూజ్ అనే పేరు పెట్టారు. తమ్మూజ్ని ఒక దుష్ట మృగం చంపేస్తే చచ్చిపోయాడు. అతన్ని తన ఎదుట పెట్టుకొని 40 దినాలు సెమైరమెస్ ప్రార్థన చేస్తే ఆ బిడ్డ తిరిగి లేచాడు. సో ఇది సేటన్ యొక్క, అంటే యేసు ప్రభు మరి కన్య గర్భాన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎలా జన్మించాడు అండ్ ఆయన చనిపోయి ఎలా తిరిగి లేచాడు, దానికి ఒక మరి నకలు అన్నమాట ఈ యొక్క మతము నుండి తీసుకుని వచ్చి సాతాను పెట్టేశాడు. ఇక అప్పటి నుండి ప్రపంచంలో మదర్ గాడ్ అంటే తల్లి అయిన దేవత, లేకపోతే మదర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క తల్లి, క్వీన్ ఆఫ్ హెవెన్ పరలోకపు రాణి, లేక మదర్ గాడ్ మదర్ చైల్డ్ కల్ట్ అనేది ప్రపంచంలోనికి వచ్చేసింది. సో ఇది సెమైరమెస్ నుండి వచ్చినటువంటి ఒక కల్ట్. తర్వాత దీన్ని రోమన్ క్యాథలిసిజంలో మనం చూస్తాము అండ్ ఆ తర్వాత ఇది చాలా చాలా చోట్ల కూడా మనకు కనబడింది. రోమన్ క్యాథలిసిజంలోనికి ఇది రాకముందు ఎక్కడ కనబడిందో కూడా దేవుడు మనకు 2 నమోదు చేయించాడు. 2 అంటే 2 కన్నా ఎక్కువ ఉన్నాయి, కానీ నేను 2 చదువుతున్నాను. ఎహెచ్కేల్ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, ఎజెకియల్ 8:14. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గురించి ఏడ్చుట చూచి తిని. తమ్మూజు దేవతను గురించి వాళ్ళు ఏడుస్తున్నారు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం, జెర్మయా 7:18. నాకు కోపం పుట్టించున్నట్లు ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు పానార్పణములను పోయవలననియు పిల్లలు కట్టెలు ఏర్చున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. దేవుడు అంటున్నాడు ఈ మాటలు, ఆకాశపు రాణిని పూజించి నా కోపం తెప్పించడానికి మొత్తం ఫ్యామిలీ అంతా ఏం చేస్తుందో చూడండి అని. ఒక బైబిల్ థియోలోజియన్ డ్వైట్ పెంటికాస్ట్ ఆయన ఎక్స్పీరియన్స్ గురించి ఆయన చెప్పాడు. ఆయన పుస్తకంలో ఆయన మెక్సికోకి వెళ్ళాడు. మెక్సికోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆర్కియోలాజికల్ మ్యూజియంని మెక్సికో సిటీలో ఆయన సందర్శించాడు. ఆ మ్యూజియంలో మరి మెక్సికన్ సిటీకి లేకపోతే కంట్రీకి సంబంధించినటువంటి అనేక విషయాలు ఆయన చూస్తూ అక్కడ సడన్గా ఒక బొమ్మ దగ్గరికి వచ్చి చూసేసరికి ఒక తల్లి చిన్న పసికందును అలా ఒడిలో ఎత్తుకొని కనబడింది. దాని కింద ఉన్నటువంటి సమాచారాన్ని చదివినప్పుడు యేసుక్రీస్తు లోకంలో జన్మించక మునుపు 200 సంవత్సరాల క్రితమే మెక్సికన్ ఇండియన్స్, ఆ దేశంలో ఉన్నటువంటి మెక్సికన్ ఇండియన్స్ ఈ యొక్క తల్లిని బిడ్డను ఆరాధించేటువంటి ఒక వ్యవస్థను కలిగి ఉన్నారు. సో డ్వైట్ పెంటికాస్ట్ ఏమంటాడంటే బబులోను మతం అనేది మరి ప్రపంచమంతటికి సోకింది, చాలా చోట్ల అది వేర్లు తన్నింది, అది ఒక ప్రపంచ మతముగా తలెత్తింది అని కూడా ఆయన తన పుస్తకంలో రాశాడు. సాతాను ఒక నకలు చేసేవాడు, ఇమిటేటర్, అనుకరణకారుడు. దేవుడు ఏం చేస్తే దానికి నకలు చేస్తాడు. దేవుడు యెరూషలేమును పరిశుద్ధ పట్టణముగా పెడితే సాతాను బబులోనును పాపపు పట్టణంగా పెట్టాడు. దేవుడు యెరూషలేములో తను తాను ప్రతిష్ఠించి ప్రత్యేకంగా చూపించుకుంటే సాతాను బబులోన్లో ప్రతిష్ఠితమై అక్కడి నుండి తను తాను చూపించుకుంటాడు. సో జెరూసలేం ఇస్ ద సిటీ ఆఫ్ గాడ్ అంటే బాబిలోన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద డెవిల్. అది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. చాలామంది బైబిల్ స్కాలర్లు, రిఫార్మర్లు అండ్ గొప్ప గొప్ప వేదాంతవేత్తలు బాబిలోన్ని రోమ్కి ఒక రెఫరెన్స్గా తీసుకుంటారు. బాబిలోన్ అంటే రోమ్ అంటారు. ఒకప్పుడు రోమన్ ఎంపైర్, ఒకప్పుడు రోమన్ సామ్రాజ్యం ఎలా దైవ వ్యతిరేకంగా ఉండిందో దానికి ఇది సాదృశ్యం. అండ్ ఇప్పుడు రోమ్లో ఉన్నటువంటి రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్, రోమ్లోనే రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉంటుంది, వాటికన్ సిటీ ఉంటుంది, అక్కడే పోప్ ఉండి పరిపాలిస్తాడు. అది మనందరికీ తెలుసు. ఇక్కడ 17వ అధ్యాయం 9వ వచనంలో ఇంకొక విషయాన్ని కూడా వారు తీసుకుంటారు దానికి సూచనగా. ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. సో రోమ్ 7 కొండల మీద కట్టబడినటువంటి పట్టణము అని ప్రపంచంలో చాలా మంది భావిస్తారు గనుక తప్పకుండా ఆ స్త్రీ 7 కొండల మీద కూర్చుందంటే రోమ్లో కూర్చుంది, రోమ్లో తిష్టేసింది. ఇది రోమన్ ఎంపైర్కి ఒకప్పుడు అండ్ రోమన్ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్, ఎస్పెషల్లీ రోమన్ క్యాథలిసిజంకి ఇది నిదర్శన అని అంటారు. కానీ మిగతా వారు కొంతమంది దాన్ని బహుశాది అయి ఉండొచ్చు, బట్ అంతవరకే అని మనం చెప్పడానికి వీల్లేదు అని అంటారు. అండ్ నేను కూడా మరి నా యొక్క వ్యక్తిగత నాకున్న పట్టణ అనుభవాన్ని బట్టి ఇది రోమ్ కన్నా పెద్దది, ఇది ప్రపంచ స్థాయి సంబంధితమైనది అని నమ్ముతాను. సో రోమ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్, కానీ దిస్ ఈజ్ బిగ్గర్ దెన్ రోమ్. ఎందుకంటే దీంట్లో అన్ని వచ్చి కలిసేటువంటి ఒక మహావ్యవస్థ, అందుకనే ఇది ఒక మహావేశ్యగా గుర్తింపబడింది.
దాని గురించి యోహానే తన యొక్క మొదటి పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనంలో రాశాడు. లోకములో ఉన్నదంతయు శరీర ఆశయు, నేత్ర ఆశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. సో బబులోన్లో ప్రధానంగా ఏమున్నాయంటే శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబం. ఒక స్కాలర్ డాక్టర్ హెన్రిక్సన్ అనేటువంటి స్కాలర్ బాబిలోన్ గురించి ఈ రకంగా అంటాడు: బాబిలోన్ ఈజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద లగ్జరీ, వైజ్ అండ్ గ్లామర్ ఆఫ్ ద వరల్డ్, అ పెయింటెడ్ లేడీ. సో బాబిలోన్ అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి సుఖభోగము, ప్రపంచంలో ఉన్నటువంటి వ్యసనము అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి గ్లామర్ అంతటికి అది ఒక నిదర్శన, ఒక పెయింటెడ్ లేడీ. మీరు చూసే ఉంటారు కొన్ని సందర్భాల్లో కొంతమంది మరి చాలా ఎక్కువగా మేకప్ వేసుకుంటారు, ముస్తాబ్ అవుతారు, పెయింటెడ్ లేడీస్ లాగా వారు మనకు కనబడతారు. అలాంటి ఒక వ్యక్తి బాబిలోన్ అని అంటాడు. లోకమునికి ఎందుకు చాలా మంది ఆకర్షించబడతారు? ఎందుకంటే లోకం మనకు ఆశలను సరఫరా చేస్తుంది అండ్ మనల్ని ముట్టుబెడుతుంది. అదే వారికి తెలియదు. చివరికి ఒక అన్యుడు కూడా, ఇతడు ఒక నీతి సూక్తులను ప్రపంచానికి ఇచ్చేటువంటి అన్యుడు, అతడు కూడా ఒక పుస్తకంలో ఈ మాట రాశాడు: ఓ పౌరుడా, అంటే ప్రపంచపు పౌరుడా, నీ జీవితాన్ని లోకానికి ఎందుకు నీవు అమ్మేసుకుంటున్నావు? లోకానికి ఎందుకు నీవు దాన్ని అంకితం చేసుకుంటున్నావు? నీ జీవితం ఎలాంటిదంటే నీవు ఒక ఓడ మీద ప్రయాణం చేసేటువంటి వాడవు. నీ ఓడ ఒక పట్టణపు రేవు దగ్గరికి వచ్చి కొన్ని గంటలు నిలిచింది. ఆ సమయంలో నీవు నేల మీద కాలు పెట్టి ఒడ్డుకు వెళ్ళడానికి అవకాశం వచ్చింది. వెంటనే నాయకుడు మరలా ఓడను సముద్రంలోనికి తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన సిద్ధపడి అందరినీ ఎక్కించుకొని తీసుకుపోయేటువంటి సమయంలో, ఓ ప్రపంచపు పౌరుడా, నీవేంటి ఓడను మరిచిపోయి, ప్రయాణాన్ని మరిచిపోయి ఒడ్డునున్నటువంటి ఇసుకలో ఉన్నటువంటి రాళ్లను, రప్పలను, ముత్యపు చిప్పలను ఏరుకుంటున్నావు, ఓ ప్రపంచపు పౌరుడా అని ఒక అన్యుడు రాశాడు. ఇప్పుడు ఒక క్రిస్టియన్ గురించే మనం తీసుకుంటే, క్రిస్టియన్ కూడా ఒక ప్రయాణికుడు, క్రిస్టియన్ ఒక యాత్రికుడు. బైబిల్లో అగైన్ అండ్ అగైన్ దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, ఈ లోకం మన యొక్క స్థావరం కాదు, నివాసం కాదు, మనం ఇక్కడ ప్రయాణికులము. కాకపోతే నిత్యత్వం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. కొన్నిసార్లు అది మనం అనుకున్నటువంటి సమయంలో అవ్వక జాప్యము కలగొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం? లోకపు ఒడ్డున ఆ రాళ్లను, రప్పలను, ముత్యపు చిప్పలను ఏరుకుంటున్నాం. సో ఏమైపోతుంది? ఓడ వెళ్ళిపోతుంది నిత్యత్వానికి, అండ్ నీవు ఆ యొక్క దేవుడి రాజ్యానికి వెళ్ళవు. సో బాబిలోన్ చేసేది ఏంటంటే, దేవుడి నుండి దేవుడి ప్రజల్ని అండ్ మనుషులందరినీ కూడా వేరే వైపు తీసుకెళ్ళడం, వారిని నాశనానికి తీసుకెళ్ళడం. సో అది బ్యాక్గ్రౌండ్. అంత బ్యాక్గ్రౌండ్ చాలనుకుంటాను. ఒక ఆయన బ్యాక్గ్రౌండ్ కోసమే 200 పేజీల పుస్తకం రాశాడు. 1వ వచనంలో, ఇక ఒక్కొక్క మాట నేను చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతాను. 1వ వచనంలో మీరు చూస్తే 7 పాత్రలు పట్టుకున్నటువంటి 7 దేవదూతల్లో ఒక ఆయన ఈ మాటలు యోహానుకు చెప్తున్నాడు. ఈ మహావేశ్య దేని మీద కూర్చుని ఉంది? విస్తార జలముల మీద కూర్చుని ఉంది. విస్తార జలములు ఏంటో గతంలో కూడా నేను మీకు చెప్పాను, మరొకసారి ఇప్పుడు చెప్తాను. అక్కడే 17వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూస్తే, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ఏంటి? ఆ జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. అంటే షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద పీపుల్. అది ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అంతటి మీద కూర్చుంది, దేశాలంతటి మీద కూర్చుంది, సమాజములంతటి మీద కూర్చుంది, అన్ని రకాల భాషలు మాట్లాడు వారి మీద అది కూర్చుంది. కనుకనే దీన్ని ఒక ప్రాంతానికే పరిమితమైనటువంటి, ఒక వ్యవస్థకే సంబంధితమైనటువంటి విషయంగా చూడలేం. ఇది ప్రపంచమంతటా కూడా పాలన కలిగినటువంటి ఒక మహా వ్యవస్థ. దేవుడు తన ప్రజలకి అనేక సందర్భాల్లో వ్యభిచారము, విగ్రహారాధన అనే 2 పాపములు చేయకూడదని చెప్తూ వచ్చాడు. సో ఇక్కడ దీని యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి పాపం గురించి రాయబడిన, అక్కడ దేవుడికి అది నమ్మకంగా లేదు, విగ్రహారాధనలోనికి పోయింది అనేటువంటి ఒక అంశాన్ని గురించే ఆయా పట్టణాలు ఎప్పుడెప్పుడు దేవుడి యొక్క వర్తమానాలు విన్నా కూడా లొంగకుండా అలా చేశాయో దాని గురించి రాయించాడు. నేను జస్ట్ 2 వచనాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. యెషయా గ్రంథం 23వ అధ్యాయం, ఐజయా 23:16 and 17. మరవబడిన వేశ్య, సితారా తీసుకొని పట్టణములో తిరుగులాడుము, నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరములు అంతమున యెహోవా తూరును, ఇది తూరు గురించి ఆయన ఇచ్చినటువంటి ప్రవచనం, దర్శించును. అది వేశ్య జీతమునకు మరలా భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును.
సో తూరు లోక రాజ్యముల్లో ఉన్నటువంటి అందరితో కూడా ఎందుకు వ్యభిచారం చేస్తోంది? వేశ్య జీతం కోసం అదా పాపం చేస్తోందని దేవుడు చెప్పాడు. అదొక అన్య జనాంగానికి సంబంధించినటువంటి పట్టణం. అలాగే మరొక వచనాన్ని కూడా మీరు చూస్తే నాహూము గ్రంథంలో 3వ అధ్యాయము 4వ వచనంలో, చక్కని దానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. నినవే పట్టణాన్ని దేవుడు ఏ రకంగా దూషిస్తున్నాడో చూడండి, లేకపోతే దాని యొక్క నిజ స్వరూపాన్ని చూపిస్తున్నాడో చూడండి. వేశ్యకు వధువుకు ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటో చెప్తాను. అక్కడ గ్రీకులో వాడబడినటువంటి పదం 17వ అధ్యాయం రెవల్యూషన్లో వాడబడినటువంటి పదము 3 రకాలుగా వాడబడింది. కానీ ప్రైమరీ వర్డ్ ఏంటంటే, రూట్ వర్డ్ ఏంటంటే పోర్నియా. ఇప్పుడు మనందరికీ పోర్నోగ్రఫీ అంటే మనకు తెలుసు. మరి చైల్డ్ పోర్నోగ్రఫీ, సాఫ్ట్ పోర్నోగ్రఫీ, అడల్ట్ పోర్నోగ్రఫీ, హార్డ్ కోర్ పోర్నోగ్రఫీ, యానిమల్ పోర్నోగ్రఫీ, ఇంకా ఎన్ని పోర్నోగ్రఫీలు ఉన్నాయో కూడా మరి ప్రపంచంలో ఉన్న వారికి తెలుసు. సో ఈ యొక్క పోర్న్ అంటే అసహ్యమైన, హేయమైన అండ్ మరి నలవి కానటువంటి దేహ సంబంధమైన కామపూరితమైనటువంటి పాపాలకు సంబంధించినటువంటి ఒక విషయం. సో దేవుడు అదే పదాన్ని ఇక్కడ వినియోగించాడు. పోర్న్ అనేటువంటి లేక పోర్నియా అనేటువంటి పదానికి, లేకపోతే అడల్టరీ అనేటువంటి ఆంగ్ల పదానికి ఒక వ్యత్యాసం ఉంది. అడల్టరీ, వ్యభిచారం ఎవరు చేస్తారు? పెళ్ళైనటువంటి వారు చేస్తారు. ఈరోజు కూడా మనం చదివాం ఆ యొక్క సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో పెళ్ళైన తర్వాత భార్య భర్తకు మోసం చేస్తే ఏం చేయాలని దేవుడు చెప్పాడో మనం చూసాం. సో ఇద్దరు జీవిత భాగస్వాములుగా భార్యాభర్తలుగా ఉన్నవారు మరొకరితో పోతే, తమ జీవిత భాగస్వామి కానీ మరొక వ్యక్తితో పోతే అది వ్యభిచారం అవుతుంది. పోర్న్ అనేది ఇక్కడ, పోర్నియా అనేటువంటిది ఇక్కడ ఫార్నికేషన్కి సూచనగా దేవుడు చూపిస్తున్నాడు. ఫార్నికేషన్ అంటే ఇద్దరు పెళ్లి కాని వారు పాపము చేయడం, లైంగిక సంపర్కంలో కలుసుకోవడం. ఇద్దరు యవనస్తులనండి, ఇంకా 40 ఏళ్ళైనా పెళ్లిగానోళ్ళు, పెద్దోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళిద్దరూ పెళ్లిగానోళ్ళు, దాంట్లో పాలి భాగస్తులైతే దాన్ని ఫార్నికేషన్ అంటారు, తెలుగులో దాన్ని జారత్వం అంటారు. సో ఈ బబులోను చేసిన దాన్ని వ్యభిచారం అనట్లేదు, బబులోను చేసిన దాన్ని జారత్వం అంటున్నాడు. కాబట్టి తెలుగు బైబిల్లో దాన్ని వ్యభిచార సంబంధమైన అనే రకంగానే వారు ట్రాన్స్లేట్ చేశారు. బబులోను దేవుడి యొక్క వధువు కాదు, ఓల్డ్ టెస్టమెంట్లో దేవుడి భార్య కాదు, న్యూ టెస్టమెంట్లో దేవుడి భార్య కాదు. దేవుడి యొక్క వధువు, దేవుడి యొక్క భార్యగా ఉన్నటువంటి వ్యక్తి విగ్రహారాధన చేస్తే, వ్యభిచరిస్తే దేవుడు అంటాడు, ఎందుకు నాకు వ్యతిరేకంగా వ్యభిచరిస్తున్నావని. కానీ ఇది వేశ్య గనుక, దీని యొక్క పనే జారత్వం చేయడం గనుక ఇది అది చేస్తోంది అనేది దృష్టిలో పెట్టుకోండి. కాకపోతే మనం కూడా యాకోబు 4:4లో చెప్పినట్టు లోకంతో మనం పోతే ఏమవుతుంది? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడి లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎవడు బాబిలోనియన్గా మారుతాడో వాడు దేవునికి ఎనిమిగా మారిపోతాడు. సో దృష్టిలో పెట్టుకోవాలి, మనము వేశ్య వెంబడిపోతున్నామా, వధువు వెంబడే ఉన్నామా? క్రూర మృగం మీద కూర్చున్నట్టు కూడా మనం ఇక్కడ చదువుతాం. క్రూర మృగము ఒకవైపున, గొర్రెపిల్ల ఇంకొక వైపున, వేశ్య ఒకవైపున అండ్ పవిత్రమైనటువంటి వధువు ఒకవైపున. సో నేను సంఘానికి, దేవుడికి సంబంధిగా ఉంటానా, లేక సాతానుకి, లోకానికి సంబంధిగా ఉంటానా? హెన్రీ మార్టిన్ గొప్ప మ్యాథమెటిషియన్గా 20 సంవత్సరాలకే ప్రపంచంలో పేరుగాంచాడు. కానీ మ్యాథమెటిక్స్ను వదిలేశాడు. ఆయన ఉండింటే ఆయన ఇంకొక రామానుజన్ అయిపోయేవాడు, మన ఇండియన్ రామానుజన్ మ్యాథమెటిషియన్ లాగా. కాకపోతే ఆయన దాన్ని వదిలేసి నేను మిషనరీ అవుతానని వచ్చేసాడు అండ్ చాలా దేశాలకు వచ్చాడు, ఇండియాకు కూడా వచ్చాడు అండ్ ఇక్కడ పనిచేశాడు. సో హెన్రీ మార్టిన్ ఆ యొక్క మధ్యధార దేశంలో, ఇస్లామిక్ కంట్రీస్లో తిరుగుతున్నప్పుడు ఒక మహమ్మదీయుడికి సువార్త చెప్పాడు. అతడు రక్షించబడ్డాడు, ప్రభువుని నమ్ముకున్నాడు. కొంతకాలం తర్వాత హెన్రీ మార్టిన్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత అతడు తిరిగి తన యొక్క ఇస్లాం మతంలోనికి వెనక్కి వెళ్ళిపోయాడు, క్రైస్తవ్యం నుండి భ్రష్టు కొట్టాడు. ఆ మనిషి మరొకసారి మలకా అనేటువంటి ఇంకొక ప్రాంతంలో ఇంకొక మిషనరీ, డాక్టర్ మిల్న్ అనే మిషనరీకి దొరికినప్పుడు ఆయన అతన్ని అడిగాడు, ఎందుకు వెనక్కి వెళ్ళిపోయావు? వెనక్కి వెళ్ళిపోయి చాలా పెద్ద పాపం చేశావు అండ్ ఇప్పుడు నీ జీవితం ఎట్లా ఉందంటే, ఆ మనిషి ఏమన్నాడు తెలుసా? నేను పూర్తిగా అసంతుష్టిగా ఉన్నాను, నా యొక్క తల ఎప్పుడు కూడా మండే ఇసుకతో నిండినటువంటి పర్వతంలాగా ఉంటుంది. నేను ఎక్కడికి పోతున్నానో, ఏం చేస్తున్నానో నాకు తెలియదు. ఒకటైతే నాకు అర్థమైంది, నిజమైన దేవుడిని విడిచిపెట్టుట నేను చేసిన ఘోర దుష్కార్యము అండ్ అది నా జీవితం అంతటిని ఛేదెక్కించేసింది అని వాడు చెప్పాడు. సో బ్యాక్ స్లైడ్ అయిపోవడం అనేది, క్రిస్టియన్గా ఉండకుండా బాబిలోనియన్గా మారిపోవడం అనేది
ఈ రోజున మనకు అర్థం కాకపోవచ్చు, కానీ చాలా చాలా దారుణమైనటువంటి పరిణామాలకు అది దారితీస్తుంది. 3వ వచనం చూడండి. అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా. సో ఇతడు ఆత్మవశుడిగా ఉన్నాడు. మీరు 4 సార్లు ప్రకటన గ్రంథంలో యోహాను ఆత్మవశుడై ఉండుట చూస్తారు. 1 10వ వచనంలో, 4వ అధ్యాయం 2వ వచనంలో, 17వ అధ్యాయం 3వ వచనంలో, 21వ అధ్యాయం 10వ వచనంలో. అండ్ 4 సార్లు అతడు ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు అతనికి ఏం చూపించాడు? 1వ అధ్యాయంలో మహిమా స్వరూపుడైనటువంటి క్రీస్తుని చూపించాడు. 4వ అధ్యాయంలో పరలోకంలో ఉన్నటువంటి దేవుడి సింహాసనాన్ని చూపించాడు. 17వ అధ్యాయంలో పాపిస్టు వ్యవస్థ అయినటువంటి బబులోన్ని చూపించాడు. 21వ అధ్యాయంలో క్రొత్త లేక నూతన యెరూషలేమును చూపించాడు. సో ఆత్మ వశులైనటువంటి వారికి ఎక్కువ సమయం ఏం కనబడుతుంది? మహిమా స్వరూపుడైనటువంటి క్రీస్తు కనబడతాడు, పరలోకంలో ఉన్నటువంటి సింహాసనం కనబడుతుంది, అండ్ కొత్త యెరూషలేం కనబడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం దేవుడు వారికి బబులోని యొక్క నిజ స్వరూపాన్ని కూడా చూపిస్తాడు. దానికి వారు దూరంగా ఉండడానికి, ఇతరులను కూడా దాని నుండి దూరం చేయడానికి. అరణ్యము అనేది ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలా పెద్ద పాత్ర పోషించింది. యేసు ప్రభు జీవితంలో కూడా పోషించింది. అది మీరు బైబిల్ స్టడీ చేసుకోండి. అక్కడ నేను ఇప్పుడు టైం స్పెండ్ చేయలేను. ఈ 3వ వచనంలోనే మీరు చూస్తే దేవదూషణ నామములతో నిండుకొని ఉంది. సో దేవదూషణ నామములు ఎక్కడున్నాయో మనకి తెలుసు. 13వ అధ్యాయం మీరు చదువుకుంటే క్రీస్తు విరోధి, ఆ యొక్క యాంటీ క్రైస్ట్, ఆ క్రూర మృగం 10 కొమ్ములు 7 తలలు. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఆ స్త్రీ 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చున్నట్టు కనబడుతుంది. సో దాని మీద దేవుణ్ణి దూషించే పేర్లున్నాయి, దీని మీద దేవుణ్ణి దూషించే పేర్లున్నాయి. సో మొదట ఈ యొక్క బబులోన్ అనేటువంటి రాజకీయ వ్యవస్థ ఈ క్రీస్తు విరోధికి సహాయం చేస్తుంది. తర్వాత వాడు పైకి వచ్చినప్పుడు దాన్ని అనగదొక్కి తన యొక్క విగ్రహాన్ని ఆలయంలో పెట్టేస్తాడు. ఏం జరుగుతుందో మనకి తెలుసు. సెకండ్ పాయింట్లోనికి వచ్చేయండి. The immorality of Babylon, the immorality of Babylon. 2వ వచనం, 4వ వచనం, 5 and 6 వచనాలు జస్ట్ బ్రీఫ్గా పాయింట్అవుట్ చేస్తాను. ఇదేం చేసిందో దేవుడు చెప్తున్నాడు. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. 2వ వచనం. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. సో భూమి మీద పరిపాలించేటువంటి అథారిటీస్, లీడర్స్, కింగ్స్, రూలర్స్, వాళ్ళని ఏం చేసింది? అండ్ భూమి మీద ఉన్నటువంటి నివాసులు, భూనివాసులు అని ప్రకటన గ్రంథంలో చదివిన ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి, వారు దేవుడి సంబంధులు కారు, వారు లోక సంబంధులే. సో రాజులు దీంతో వ్యభిచరించారు అండ్ మనుషులు దీంతో వ్యభిచరించారు, లేకపోతే దాని యొక్క వ్యభిచార మధ్యంలోనికి వచ్చేసారు. అది వారిని బాగా ప్రభావితం చేసింది. మైకం అంటారు తెలుగులో. ఆ మైకంలో ఉన్నారు ఎంతో మంది. లోకపు మోజుల్లో, లోకపు మైకంలోనికి వెళ్ళిపోయారు. మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ నుండి వస్తారు. బైబిల్స్ ఎన్నోసార్లు వారు కొన్నారు, చదివారు, పాతకైపోతే కొత్తవి కొన్నారు, మంచి మంచి బోధలు వారు విన్నారు. అయినా కూడా వారి మీద లోకం యొక్క మైకం ఎంత ఎక్కువగా ఉందంటే సండే మాత్రం క్రిస్టియన్, త్రూ ద వీక్ బాబిలోనియన్. అర్థమవుతుందా? మీ గురించే చెప్తున్నాను, మన గురించే చెప్తున్నాను. సండే క్రిస్టియన్, త్రూ ద వీక్ బాబిలోనియన్. అది నీ లైఫ్ అయితే దేవుడు డైరెక్ట్గా నీతోనే చెప్తున్నాడు. అండ్ బాబిలోన్ని ఎవ్వరు కూడా హ్యాండిల్ చేయలేరు. ఒక ట్రూ బార్న్ అగైన్ స్పిరిట్ ఫిల్డ్ క్రిస్టియన్ తప్ప, బైబిల్ ఫాలోయింగ్ క్రిస్టియన్ తప్ప ఎవ్వరు కూడా బాబిలోనియన్ క్రిస్టియన్గా మారకుండా ఉండలేరు. ఎందుకు అంటే అది రాజులను అండ్ మనుషులను అందరినీ కూడా తన వశంలోనికి లాగేసింది. దానికి ఒకటే కావాలి, అందరినీ తన యొక్క బానిసలుగా మార్చుకోవాలి. సో ఒక భక్తుడు అంటాడు, అది రాజులతో వ్యవహరించినప్పుడు మొదట వారిని బుజ్జగిస్తుంది, వారిని మరి కవ్విస్తుంది, నవ్విస్తుంది, లాలిస్తుంది, వారి సహవాసంలో ఉంచుతుంది, వారికి కావలసినటువంటి ఆ వ్యభిచార సంతోషాలను అందిస్తుంది. కనుక వారు దానికి లోబడిపోతారు. లోబడకపోతే చివర వారిని శాసిస్తుంది. దానికి అధికారం కావాలి, అందరినీ లొంగ తీసుకుంటుంది. సో మన యొక్క వ్యవస్థలు చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి అధిపతులుగా పేరుగాంచినటువంటి వారందరూ కూడా లోక వ్యవస్థకు తొత్తులే. ఇక భూనివాసుల సంగతి చూడండి, వారందరూ కూడా దాంట్లోనికి వెళ్ళిపోయినటువంటి వారే, దాని మైకంలో ఉన్నవారే. అండ్ ఇది కూడా దేవుడే చేయిస్తాడని ఇర్మియా ద్వారా చెప్పాడు. ఇర్మియా 51వ అధ్యాయము 7వ వచనం. బబులోను యెహోవా చేతిలో సర్వ భూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను, దాని చేతి మధ్యమును అన్య జనులు త్రాగి మత్తిల్లి ఉన్నారు. సో ఇక్కడ సర్వభూమికి, అందుకే నేను అన్నాను ఇది రోమ్ కన్నా పెద్దది అని. రెండవది అన్య జనులు తాగి మత్తిల్లిరి. అన్య జనులు అంటే దేవుడికి సంబంధం లేనటువంటి వారు. సో క్రిస్టియన్ చర్చ్లో ఉన్నారు,
కానీ క్రిస్టియన్గా లేరు, బాబిలోనియన్గా ఉన్నారు. ర్యాప్చర్ వచ్చింది, వారు పోలేదు, వారు లోకంలోనే ఉండిపోయారు. ఎందుకంటే ట్రూ క్రిస్టియన్ పరలోకానికి వెళ్ళిపోయాడు, బాబిలోనియన్ ముసుగులో ఉన్న క్రిస్టియన్ లోకంలోనే, బాబిలోన్లోనే ఉండిపోయాడు. అది నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు చాలా చాలా బాధ అండ్ చాలా భయం కూడా కలిగాయి. ఎంతమంది పోతారు ప్రభువా, మా VWCలో ఎంతమంది పోతారు ప్రభువా అని కూడా అనుకున్నాను. సో వీళ్ళని అది మద్యపు మైకంతో ముంచెత్తేసింది. మైకం అనేది మనందరికీ తెలుసు, మన బ్రెయిన్ని అది కంట్రోల్ చేస్తుంది, మన మెదడును కంట్రోల్ చేస్తుంది, మనిషిని కంట్రోల్ చేస్తుంది, మనిషి యొక్క జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది. ఒక సైంటిఫిక్ డేటా ప్రకారం బ్రెయిన్లో 17 బిలియన్ సెల్స్ ఉంటాయి, బ్రెయిన్ సెల్స్. వాటిని మనము ప్రతిరోజు పోగొట్టుకుంటూనే ఉంటాం, అవి డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. అది ఒక స్థాయి, అవి మామూలుగా డిస్ట్రాయ్ అవుతున్నా కూడా మనం బ్రతకొచ్చు. బ్రెయిన్ సెల్స్ ఒక్కటే బాడీలో తిరిగి మరలా రెస్టోర్ అవ్వవు, రీజనరేట్ అవ్వవు, అవి చచ్చి వెళ్ళిపోతుంటాయి, రిప్రొడ్యూస్ అవ్వవు. అయినా కూడా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. కానీ మన బాడీలోనికి ఒక పదార్థం వస్తే మాత్రం బ్రెయిన్ని, మనిషిని పూర్తిగా దెబ్బకొట్టేస్తుంది. దాన్ని ఏమంటారంటే ఆల్కహాల్ అంటారు, మద్యము అంటారు, బీర్ అనండి, విస్కీ అనండి, బ్రాండీ అనండి, ఏదైనా అనండి. అది మన బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసినప్పుడు, బ్రెయిన్ సెల్స్ని చంపడం మొదలుపెట్టినప్పుడు మామూలు వారి యొక్క బ్రెయిన్ సెల్స్ కన్నా 8 రెట్లు ఎక్కువ దెబ్బ కొడుతుంది. అందుకనే మనుషులు నానా రకాలుగా యాతన పెట్టబడతారు. అండ్ ఈ యొక్క లోకం కూడా అలాంటి ఒక మైకాన్ని మన మీద పెట్టింది. జాగ్రత్త పడకపోతే మనం పోతాం. సో సుఖం కొరకు కొందరు, స్థానం కొరకు కొందరు, సంపద కొరకు కొందరు, అండ్ ఒక పెద్ద ప్రఖ్యాతి కొరకు కొందరు ప్రతి ప్రిన్సిపల్ని, ప్రతి మంచి సూత్రాన్ని విడిచిపెట్టేసి బబులోను వ్యవస్థలో వారు పాలిభాగస్తులు అయిపోతారు. దాని వర్ణన కూడా ఎలా ఇచ్చాడో చూడండి. 4వ వచనంలో, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై ఏయమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోను నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. ఇంత అందంగా డెకప్ అయినటువంటి డెకోరేటెడ్ ఉమెన్ని చూసి ఎవడు పడ్డు చెప్పండి? ద వరల్డ్ ఈజ్ డెక్డ్ అప్, ద వరల్డ్ ఈజ్ డెకరేటెడ్. అందుకనే వి డై ఫర్ ద వరల్డ్. అందుకనే మనకు లోకాన్ని చూడగానే మనం ముగ్ధులమైపోతాం. సో దాన్ని అలా చాలా చక్కగా ముస్తాబు చేసి పెట్టాడు అనమాట. యెరూషలేము కుమార్తెలు లేక సియోను కుమార్తెలు బబులోను తరహా పోజులు, బబులోను తరహా పోకడలు, బబులోను తరహా ప్రవృత్తితో పైవేషాలు ఎలా మార్చుకుంటారని దేవుడు చెప్పాడో మీరు చదవాలంటే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 18 నుండి 26 వరకు చదువుకోండి. ఈ వస్త్రధారణ అనేది ఒక వ్యక్తి యొక్క గుణానికి సూచనగా ఉంది. క్లోదింగ్ రివీల్స్ యువర్ క్యారెక్టర్. సో అది గుర్తుపెట్టుకోవాలి. పెళ్లి కుమార్తె ఎలాంటి వస్త్రాలు వేసుకుందో 19వ అధ్యాయంలో మనం చూస్తాం. గొర్రెపిల్ల భార్య ఎట్లాంటి వస్త్రాలతో ఉందో ఇక్కడ చూస్తాం. అండ్ ఈ యొక్క వేశ్య ఎట్లాంటి వస్త్రాలతో ఉందో ఇక్కడ చూస్తాం. ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము, ఒక మాట ఇక్కడ నేను చెప్తాను, అది మీరు బైబిల్ చదివితే యాజకుల యొక్క సేవకు సంబంధించినటువంటిదిగా ఉంది. అంటే ఒకవైపున మత సంబంధమైనటువంటి వ్యవస్థ కనుక దీంట్లో కూడా యాజకత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి. ఇంకొక వైపు చూస్తే యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని గురించి మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి తర్వాత ఆయన్ని వారు ఎగతాళి చేశారు. సో ఇది ఇప్పుడు ఎగతాళి అవ్వదు, కానీ దానికి అలాంటి వేషాన్ని వేస్తారు. 12వ అధ్యాయం 3వ వచనంలో అది సాతాను లేకపోతే ఘట సర్పానికి ఉన్నటువంటి ఒక వేషానికి సంబంధించిందిగా కూడా కనపడుతోంది. ఎర్రని మహాఘట సర్పం అని అక్కడ మనకు రాయబడి ఉంది. దాని యొక్క కనెక్షన్ ఎవరితో ఉందో మనం చూడొచ్చు. అండ్ యెషయా 1:18 మీరు చదువుకుంటే, ఎర్రని కెంపుల వలె మీ పాపాలు ఉన్నా కూడా నా దగ్గరికి రండి అని దేవుడు అంటాడు. సో అది పాపానికి ఒక సాదృశ్యం. అండ్ ఇక బంగారం వేసుకుంది, అన్ని వేసుకుంది, అవన్నీ మనకి తెలుసు. సో మనిషికి బంగారం అంటే, రత్నం అంటే, ముత్యం అంటే ఎంత ప్రీతో మనకి తెలుసు. సో ధనం అంటే ఎంత ప్రీతో మనకు తెలుసు. ధనం కోసం దేవుణ్ణి వదిలేసేవారు, బంగారం కోసం దేవుణ్ణి వదిలేసేవారు, రత్నాల కోసం దేవుణ్ణి వదిలేసేవారు, ముత్యాల కోసం దేవుణ్ణి వదిలేసేవారు, సంఘాన్ని వదిలేసేవారే ఎక్కువ. 95% of the people leave God for these perishable things. And today it is happening right under our noses.
సో ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? చివరి దినాల్లో మనకు ఆయన ఇన్ని హెచ్చరికలు ఎందుకు ఇవ్వాలి, ఇంత పెద్ద గ్రంథం ఎందుకు రాయాలి, ఇన్ని రకాలుగా ఎందుకు వర్ణించాలి? పరిస్థితి ఏంటంటే దేవుడు అంత దీర్ఘశాంతం కలిగి మన మీద ఇంత దయ చూపించి మన కొరకు ఇంత దీర్ఘంగా రాయించాడు. కానీ మనం ఎంత దరిద్రపు గొట్టు పరిస్థితుల్లో ఉన్నామంటే కనీసం దీన్ని ఒక్కసారి చదవడానికి, ఒక్కసారి వినడానికి కూడా మనలో చాలా మందికి మనస్సు లేదు. అంత బబులోను మైకంలో ఉన్నాం. అండ్ దాని చేతిలో బంగారు పాత్ర ఉంది. ఆ బంగారు పాత్రను చూడగానే ప్రతి ఒక్కడికి నా పెదవులు పెట్టి తాగాలనిపిస్తుంది. కానీ దాంట్లో ఉన్నదంతా కూడా మురికే. దాంట్లో ఉన్నదంతా కూడా మురికి, హేయమైన అండ్ నీచమైనటువంటి విషయాలతో ఆ సువర్ణ పాత్రను అది నింపి పెట్టుకుంది. రోమ్ని మదర్ ఆఫ్ ఆల్ సిటీస్ అంటారు. పట్టణాలన్నింటికి తల్లి అయినటువంటి పట్టణం అంటారు. ఇటలీని మదర్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అంటారు. ప్రపంచ దేశాలన్నిటికీ తల్లి లాంటి దేశం ఇటలీ అంటారు. ఎందుకంటారో మనకి తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఒక మతం ప్రపంచాన్ని రాబోయే రోజుల్లో ఎలా శాసిస్తుందో కూడా మనం తెలుసుకుంటాం. ఇక చివరి వచనానికి వచ్చేయండి, 6వ వచనానికి. ఆ స్త్రీ ఏం చేస్తుంది? పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచుతుంది. సో దీనికి మత్తు ఎక్కిచ్చేటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, దేవుడి యందు విశ్వాసం భయభక్తులు కలిగినటువంటి పరిశుద్ధులను చంపి రక్తాన్ని కల్లారా చూసినప్పుడు, యేసు యొక్క హతసాక్షులను చంపి రక్తాన్ని కల్లారా చూసినప్పుడు అది బాగా మత్తిల్లిపోతుందన్నమాట. సో లోకపు వ్యవస్థ దేనికి వ్యతిరేకం? పరిశుద్ధులకు వ్యతిరేకం, క్రైస్తవులకు వ్యతిరేకం. బాబిలోనియనిజం అనేది ఎవరితో పోరాడుతోంది? మనతో పోరాడుతోంది. సో మనం దేంతో పోరాడాలి? బాబిలోనియన్ మతంతో పోరాడాలి, వ్యవస్థతో పోరాడాలి. కానీ మనం దేన్నైతే హతమార్చాలో దాన్నే మనం హత్తుకొని పడుకుంటే, సెయింట్ బర్తలోమేవ్ అనేటువంటి ఒక ప్రముఖ క్రైస్తవుడు అండ్ ఆయనతో ఉన్నటువంటి వారు ఫ్రాన్స్లో చంపబడ్డారు. వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు వారిని చంపేశారు. చంపిన వాళ్ళు ఎవరో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి అక్కడ ఉన్నటువంటి వారే, రోమ్ నుండి వచ్చిన వారే. సో వీళ్ళని చంపేగానే రోమ్లో వీరు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ట్రూ హోలీ అండ్ ట్రూ సెయింట్లని చంపినప్పుడు, క్రిస్టియన్స్ని చంపినప్పుడు రోమ్లో స్పెషల్ సర్వీసెస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ని రోమ్ వాటికన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సర్ రాబర్ట్ ఆండర్సన్ లెక్క ప్రకారము 50 మిలియన్ అంటే దాదాపు 5 కోట్ల మంది క్రైస్తవులను మరి యొక్క రోమ్లో ఉన్నటువంటి మత వ్యవస్థ పొట్టన పెట్టుకుంది. సో దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎవ్వరూ క్రైస్తవులను చంపనంతగా వీళ్ళు చంపారు. సో దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అండ్ ఈ రోజున లాస్ట్ మరి 60 ఇయర్స్ నుండి 1960s నుండి ఒక ప్రచారము, ఒక ప్రయత్నం జరుగుతోంది. ఎక్యూమనిజం పేరిట మనమందరం కలిసిపోవాలి, ప్రపంచానికి ఒకే మతం ఉండాలి, ప్రపంచంలో అందరూ సోదర సోదరి మనుల్లాగా ఉండాలి అని ఒక వైపున వారు ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని చూసినప్పుడు యోహాన్ రెస్పాన్స్ ఏంటో చూడండి. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా, అది ఆశ్చర్యం అనేది కరెక్ట్ వర్డ్ కాదు, నేను బహుగా కలవరపడగా, నేను బహుగా దిగ్భ్రాంతి చెందగా. సేమ్ వర్డ్ హీబ్రూలో దానియేలు 7:15 వాడబడింది. దానియేలుకు దేవుడు ఆ యొక్క కలలు చూపించినప్పుడు అతడు కలవరపడ్డాడు. అతని యొక్క మనసు కలత చెందింది. యోహాను మనసు కలత చెందింది. సో ప్రియ సహోదరి సహోదరులారా, ముగింపులో మనము ఒక వైపున గొర్రెపిల్ల ఆయన యొక్క వధువు అయినటువంటి సంఘం ఉంది, ఇంకొక వైపున క్రూర మృగము లేకపోతే సాతాను అండ్ మహావేశ్య అయినటువంటి బబులోని వ్యవస్థ ఉంది. మనం ఎటువైపు పోదాం? ఎటువైపు ఉందాం? ఎవరిని వెంబడిద్దాం? వధువు వెంట పోదామా? వేశ్య వెంట పోదామా? సో ఇప్పటిదాకా మీరు ఎవరి వెంట పోతున్నారో చూడండి. ఆదివారం క్రిస్టియన్గా, వారమంతా బాబిలోనియన్గా ఉన్నారా? అలా ఉంటే ఇప్పుడే మారు మనసు పొందండి, దేవుడి దగ్గర క్షమాపణ అడగండి, రక్షణ పొందండి, ఆయన రక్తంలో కడగబడండి, ఆయన వారిగా మారండి అండ్ ఆయన కొరకే బ్రతకండి. తలంచండి. ప్రేమ స్వరూపుడు అయిన మా దేవా, మేము ఎంత పాపులమైనప్పటికీ మీరు మమ్మను నాశనం చేయకుండా, మమ్మల్ని కాల రాయకుండా, మమ్మను రక్షించుటకే ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎంత మీ యొక్క ఆత్మ ద్వారా, మీ వాక్యము ద్వారా, మీ సంఘము ద్వారా మమ్మను చేరుటకు మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారో దాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు. మమ్మను రక్షించుకొని నీ కొరకు పవిత్రమైనటువంటి నీ సంబంధులుగా మమ్మను బలపరుచుకొని మా ద్వారా మీరు మహిమ పొంది అనేకులకు మేలు చేయాలని, ఈ బబులోను వ్యవస్థలో మేము అపవిత్రమై నాశనం అవ్వకుండా మమ్మను విమోచించాలని మీరు చేసిన ప్రతి ప్రయత్నం కొరకు, మీ కార్యము కొరకు మీ కృతజ్ఞతలు.
అండ్ మేము గొర్రెపిల్లను అండ్ ఆయన్ని వెంబడించేటువంటి విమోచింపబడిన వధువుగా ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.